ఆశ్రాంపేట మండలం రేగడ్ అన్ని వచ్చి 20 సంవత్సరాలు అయింది. బోర్ రావట్లేదు, ఏం రావట్లేదు. గొయ్యలు ఉన్నాయి, అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా బతుకమ్మ అవుతుంది. అన్ని ఓట్లు వేపిస్తున్నారు కానీ ఒక బోర్ రాలేదు, ఏం రాలేదు. కానీ ఇట్టగే మాకు చూస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే బుద్ధునే వాళ్ళు తీసుకొచ్చి వేపించేవాళ్ళు. కరెంట్ లేదు, ఏం లేదు. కడుక్కుండే వాళ్ళని 5 కిలోమీటర్లు గుమ్మడిపల్లి తీసుకెళ్ళాలి. మాకు ఇంతవరకు ఓట్లు వేపిస్తున్నాం కానీ మాకెవరు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఎమ్మెల్యే గారు రావట్లేదు. మాకు చాలా ఎవరు పట్టించుకోలేరు. మా ఊరు రేగడు, ఆశ్రాంపేట మండలము. మేము ఎప్పటి నుండి 20 సంవత్సరం ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఓటు వచ్చేపాటుకు ఓట్లుండి వస్తాడు. ఎవరైనా బోర్ ఇస్తాం, ఏది ఇస్తామని వస్తున్నాడు. మరి వెనక రాట్లే ఎవరైనా. మరి మేము బిందెలతోని కాల్వ నుండి నీళ్ళు పట్టుకొని వచ్చి మేము వంట చేస్తున్నాము. అంత ఇబ్బంది ఉంది మాకు అన్న. అస్రాపేట రేగడ గుంపు, అస్రాపేట మండలం. ఇక్కడ వచ్చి మేము 25 సంవత్సరాలు అవుతుందండి. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చాక ఒక్కొక్కళ్ళు పోడే వ్యవసాయం చేసుకోండి, 2 ఎకరాలు 3 ఎకరాలు అట్ట పోడే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఇటెళ్ళాలన్నా, చెన్నాపురం వెళ్ళాలన్నా, గాండ్లగూడెం వెళ్ళాలన్నా, ప్రాజెక్ట్కి వెళ్ళాలన్నా 10 కిలోమీటర్ దూరంగా ఉంది. చుట్టూ అడవి మధ్యలో మేము ఉన్నాము. ఇక్కడే జీవిస్తున్నాం మేము. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేదు, రోడ్ లేదు. సమయానికి ఏదైనా జరిగితే డాక్టర్లు రావటం కూడా ఇబ్బంది అవుతుంది. మేము వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. కాకపోతే మా రోడ్డు పోస్తే అప్పుడు డాక్టర్లు అయినా ఎవరైనా రావడానికి బాగుంటుందని మేము ఈ గవర్నమెంట్ రోడ్డు పోయాలని కోరుకుంటున్నాము. అలాగే హ్యాండ్ బోర్ కూడా ఈ ఊరికి రేగడగుంపు గ్రామానికి హ్యాండ్ బోర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్కి. మొత్తం ఎంతమంది ఉంటారు జనాభా దాదాపు 190 జనాభా ఉంటారు. కాకపోతే ఊర్లోకి ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా వచ్చింది లేదు. ఇక్కడ ఓట్లలో కార్యకర్తలు వస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం గెలిస్తే, ఈ పార్టీ గెలిస్తే బోరింగ్ ఇస్తుంది, పోడు భూములకి పట్టాలు ఇస్తుంది, అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కార్యకర్తలు వచ్చి మాటే చెప్తున్నారు కానీ చేసింది లేదు. ఇక్కడ వచ్చే గుడ్లు అని పెడుతున్నారు, ఇస్తున్నారు. అంగన్వాడీ కూడా ఇస్తుంది, డాక్టర్లు కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు వాళ్ళు కూడా టైంకి వచ్చి ట్రీట్మెంట్ చేయాలన్నా దారి బాగలేదు. అంగన్వాడీ వచ్చి గుడ్డు ఇవ్వాలన్నా దానికి కూడా రావడానికి చాలా ఇబ్బంది ఉంది. మాకు కేవలం రోడ్డు ఇచ్చి మాకు బోర్ కూడా ఇస్తే బాగుంటుంది. వాటర్కి మీరు ఎంత దూరం నడవాలి? వాటర్కి 2 కిలోమీటర్న్నర నడవాలి. అక్కడ నుంచి తేవాలి నీళ్ళు, సల్మ నీళ్ళు తీయాలి. ఈ 2-3 నెలల్లోనే ఫారెస్ట్ బోర్ నీళ్ళు తాగుతున్నాము. మళ్ళీ వర్షాకాలంలో వస్తే ఆ నీళ్ళు కూడా దక్కదు, వాగు నీళ్ళే తాగాల్సి వస్తుంది. ఈ వర్ష నీళ్ళు తొలకర దిగినప్పుడు ఈ ఆకులన్నీ కింద పడినాయి, రొట్ట దూసుకొస్తుంది. కాబట్టి నీళ్ళు తీసుకొచ్చాక ఎర్రగా ఉంటుంది నీళ్ళు. ఆ నీళ్ళు తాగి దగ్గు వస్తుంది. దగ్గు వచ్చి మెల్లగా దగ్గు మొదలయ్యాక తలపోటు వస్తుంది. దాని తర్వాత జ్వరాలు వస్తున్నాయి. అలాగే వచ్చినాయి ప్రమాదమైన జరుగుతూనే ఉన్నాయి. ఈ డెలివరీ ఆడవాళ్ళు కూడా, ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు కూడా డెలివరీ అయ్యేటప్పుడు, నొప్పులు వచ్చేటప్పుడు, జడ్డు పెట్టుకుని మోసుకెళ్ళేటప్పుడు సగంధాలు కూడా డెలివరీ అవుతున్నాయి. కాకపోతే ఈ టైంకి మా ఊర్లో అంబులెన్స్ రావాలంటే రోడ్డు కావాలి. రోడ్ వస్తేనే అప్పుడు అంబులెన్స్ టైంకి వచ్చి ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు కూడా నుంచి డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి? వస్తున్నారు సార్. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? నెలకి 2 సార్లు 3 సార్లు వస్తారు సార్. బాగా అత్యవసర పరిస్థితి అట్లా నడిచి వెళ్తానా? నడిచే వస్తారు సార్. అప్పుడప్పుడు ఈ వర్షాకాలంలో అయితే నడిచే వస్తారు సార్ డాక్టర్లు కూడా. అంగన్వాడీ కూడా వర్షాకాలంలో నడిచే వచ్చి అన్ని చూసుకుని. మీకున్నది ఒకటే నీటి సమస్య ఒకటి, పోడు భూములు ఒకటి, పట్టాలు హక్కుపత్ర కావాలి. ఎందుకంటే రేపు ఏదైనా ఫారెస్టులు ఏదైనా చేసినా చేయవచ్చు. ఇప్పుడే దాదాపు 70 ఎకరాల దాకా ఫారెస్టులు కూడా పోడు భూములు లాగుతున్నారు. ఇంకా మళ్ళీ ఉన్నదే 2 ఎకరాలు 5 ఎకరాలు భూమి ఉంది. మళ్ళీ దాన్ని కూడా లాగితే, అది కూడా లాగేస్తే ఇంకా మా బతికే లేదు ఇంకా.